హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్స్ ఆరాజు. ఈరోజు అయితే నేను విజయవాడ అమ్మవారి గుడి కాడ ఉన్నా. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఈ నుంచి ఇంకా బయలుదేరుతున్నా. ఈడికల్ డైరెక్ట్ నాన్ స్టాప్ అన్నవరం. ఇక పోతూ దారిలో మాట్లాడుకుందాము. వీడియోలో ఎంత అయితే ఎక్కువ ఉంటుంది, కట్ చేయకుండా చూడండి. ఇంకా ఈడికల్ బయలుదేరుతున్నా. విజయవాడ నుంచి అన్నవరం డైరెక్ట్గా. కృష్ణానది పక్కన రివర్. విజయవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఎట్లుంది, వాటర్ తగ్గిపోయినాయి. కృష్ణానది వాటర్ ఆ గేట్లు తెరిస్తే పోతాయి కిందకి. విజయవాడ లోకల్గా పోతున్నాయి. బస్ స్టాండ్ అంట, విజయవాడ బస్ స్టాండ్. నా లెఫ్ట్ సైడ్లో ఉంది విజయవాడ బస్ స్టాండ్. విశాఖపట్నం స్టేట్. అన్నవరం వెళ్ళినాక విశాఖపట్నం వెళ్దాం. టైంకు సిగ్నల్ పడ్డట్టుంది, పోమంటుండ్రు. ఇంకెంతసేపు ఆగాలి అనుకునేటట్టు. పోన్రా బాబు, ఏంది చూడు ఎట్టో కొడుతున్నా. హెల్మెట్ లేదో పాడు లేదు. దొరుకుతుంటే నాకు జస్ట్ మిస్ అని గుర్తున్నాడు. ఏలూరు ఇంకా 10 కిలోమీటర్లు అంట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఆ బ్రిడ్జికి ఇంకా లీడ్ అని తీసుకుంటే అయిపోతుంది. కాలు కుట్టుకొట్టినయ్యా. విశాఖపట్నం స్టేట్. ఇక్కడ ఎండ ఉంది, అక్కడనేమో నీడ ఉంది. ఇంటికి ఎండ ఉంది, అక్కడ బైక్ పోతుంది, అక్కడ దగ్గర ఎండ ఉంది. అసలు ఒక ఎండ మూడం వేసుకునే సగం ఎండ సగం మూడం.
అంతా బాగానే ఉంది కానీ నాకైతే ఒకటే పాయింట్ ఉంది, పెట్రోల్ గుట్టమిట అవుతుంది పానం. ఒక్క పెట్రోల్ బంక్ అనిపించలేదు. మొత్తం తాటి చెట్లు, సారీ మొత్తం కొబ్బరి చెట్లే, మొత్తం తోట కొబ్బరి చెట్లతో అసలు అవుతుందా. నేనేం డ్రింకింగ్ చేయలేమా, అబ్బో డ్రింకింగ్ కానీ నా బండి పెట్రోల్ అయిపోయింది. బంకు చూపిరా బాబు. బాగుంది కదా, బాగుంది. చెరువు నీళ్ళు, వదల రోడ్డు, మొత్తం గ్రీనరీ. ఒకటే పాయింట్ అయిందిరా బాబు, పెట్రోల్ బంక్ కావాలి. మొత్తము పామాయిల్ తోటే ఎంత, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అవే పామాయిల్ తోటలే ఉన్నాయి. చెట్లు పెద్ద తోటలే. ఇక స్పీడ్ తగ్గించి పోతున్నా. 100 మీటర్స్లో ఉందంట. పెట్రోల్ కొట్టించుకున్నాం మనం బాబు, మధ్య కావాల్సి ఎక్కువచ్చు కానీ. అన్నా పెట్రోల్ బంక్ ఉందా ముందల? పెట్రోల్ బంక్ అతల సైడ్ ఉందా? ఈ పక్కనే ఉందా? దానికైతే చిక్కిందరే పెట్రోల్ బంక్. ఏడ అయిపోతుంది అనుకో బండి అయితే. ఏం పెట్రోల్ బంక్ అయితే వచ్చిన ఫుల్ ట్యాంక్ కొట్టా, ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించుకుంటారా బాబు. ఏడైపోతుంది అని భయం. ముందే అది ఒకటే ఉంది చక్క రోడ్డు, ఏడైపోతుంది అని బుగులు దొరికిండే. అయ్యో అక్కడికి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించుకుంటే మనకి ఇక టెన్షనే ఉండదు. ఇక ఏ ఫుల్ ట్యాంక్ మనకు పోవాలి వైజాగ్. 3 ఫుల్ ట్యాంకులు చేపిస్తాయి బండికి. ఈరోజు ఈవినింగ్ కల్లా వైజాగ్ వెళ్ళిపోతామా? వైజాగ్లో స్టే చేయాలి అనుకున్నాను అయితే. మెమరీ కార్డు మార్చుకున్నా. విశాఖపట్నం 290. గాలి దొబ్బుతుంది రయ్యా. అన్నవరం వెళ్ళి తినేద్దాం మార్నింగ్. ఈడ చూడు గడ్డివములు, ఆ గడ్డివములు గుడిచెల్లాక బాగా చేసారు చీరలా. సేమ్ గుడిచెల్లాకనే ఉన్నాయి కదా అన్నీ. చిన్నది ఆడ ఊసేడు గుడిసె అన్నట్టు అట్లే అని బాగుంది. వర్షానికి వచ్చిన తర్వాత మనము గోడదడికి కుప్పల్లాగా తీసుకొస్తాము. వీళ్ళేమో అనే చేనులోనే వేసేది గుడిచెల్లాక. బర్రెల్ ఇదేమైనా బర్రెలేందో బాబో. అన్నవరం 86 వచ్చేసినావు, విశాఖపట్నం 200 వచ్చేసినావు. వావ్ గోదావరి. రాజమండ్రి వచ్చేసినాం. రాజమండ్రి సిటీ అక్కడ ఉంది. మనం ఇంకా గోదావరి మస్తు పెద్ద ఉంది బ్రిడ్జ్ అయితే. ఇది బ్రిడ్జ్ దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉంది బ్రిడ్జ్ అయితే. ఇది మస్తు పెద్ద ఉంటుంది. ఒక్కడ కనిపిస్తుంది ట్రైన్ వై బ్రిడ్జ్ అక్కడ ఉంది. అది ఈ వీడియోలో రికార్డింగ్ అవుతుందో లేదో తెలియదు.
ఇక్కడ ఉంది, బాగుంది వాటర్. చాలా నీళ్ళు తేటగా ఉన్నాయి, బాగా చాటగా ఉన్నాయి. నేను కూడా అట్లా తీసుకుంటే అయిపోయేది సెల్ఫీ లాగా. హెల్మెట్ అయితే పురుగులు కొట్టి మొత్తం గబ్బులు వేసింది. జాకెట్, హెల్మెట్ తాన్ చేసుకొని ఇక బాగుంది. మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తావు. అందరూ తాన్ చేయొచ్చు. చూసుకో, ఎప్పుడో వస్తా, మళ్ళీ వస్తారు వచ్చి ఇక్కడ దోస్తే ఉంటే ఇక్కడ వచ్చి మంచిగా వాటర్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. డిజైన్ కూడా ఇల్లుది. ఇల్లు మీద బాలు, అదే ట్యాంకే, వాటర్ ట్యాంకే వాళ్ళు ఏం పెట్టిండో బాల్ లాగా పెయింట్ వేయించిండు మంచిగా. ఫుట్బాల్ లాగా ఉన్నది బిల్డింగ్ పైన. మెట్లు కూడా లేవు దాని మీదకి. నాకు తెలిసి అది వాటర్ ట్యాంకేనే. కూర్చొని యాస్టప్ వచ్చింది రయ్యా. ఫుడ్ ఏడ తిందాం. ఇంకా 72 కిలోమీటర్లు లోతు వెళ్ళిపోతాము. ఇంకా 72 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చి 1:30. పొద్దుగాల 5:30కు బయలుదేరితే 1:30 అవుతుంది. విజయవాడకి వెళ్ళి ఇక్కడ అన్నవరం ఇంకా 72 ఉంది. అన్నవరం వచ్చేసినాం. 4:10 సారీ 2:10 అవుతుంది. అన్నవరం వచ్చేసినాం. మధ్యాహ్నం 2:10 అవుతుంది టైము. ఎట్లా మనం అన్నవరం వచ్చేసినాం. టెంపుల్ ఆడుతుంది పైన. 5కి వెళ్దాం. పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాం. బుట్టపైకి వెళ్తున్నాయిగా. మయ్యా వచ్చిన అన్నవరం. ఆకలి మొత్తం చచ్చిపోయా. గుడికి వచ్చింది ఆడే. ఆకలి మొత్తం పోయింది. ఇప్పుడు వచ్చినప్పుడు బాగా ఆకలేసింది. ఎక్కడ మహబూబ్నగరు, ఎక్కడ అన్నవరము. మహబూబ్నగర్కి వెళ్ళి ఓ టైం ఏంటి, మార్నింగ్ నేను 5 గంటలకు బయలుదేరిన. 5 గంటలకు బయలుదేరి విజయవాడకి వెళ్ళి విజయవాడ అమ్మగారు ఆడ దర్శనం తొందరగా అయిపోయింది. ఆడికి వెళ్ళి డైరెక్ట్ అన్నవరం. 2:14 అయితే టైం. నా టైం చూసుకోండి. ఇప్పుడు వైజాగ్ తినేసి వెళ్ళాలి. రూట్ మ్యాప్ పెట్టుకుందాం. ఏమైనా తినేసినామంటే ఫన్ అయిపోతుంది. రూట్ మ్యాప్ పెట్టుకొని ఇక బయలుదేరుతా.
ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో ఇంతతో ఆపేస్తున్నా. నెక్స్ట్ వైజాగ్ వీడియోతో వస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.